జగన్మోహన్ రెడ్డి ఈ సభకు రాడు, అక్కడ బొత్స సత్యనారాయణ మండలంలోకి ఎందుకు వస్తాడండి? ఎందుకు రావాలి? మరి అక్కడైతే అవుతుందా? మరి అక్కడ మండలంలోని ఎలా ఇచ్చారు? అదొక దాన్ని ఏమనాలో దాన్ని రాజకీయాల్లో విలువలు లేని, నైతిక ఇది లేని వ్యవహారం. సేమ్ పార్టీ, అదే పార్టీ అసెంబ్లీకి ఏమో రాదంట, కౌన్సిల్కి ఏమో వెళ్తుంటే పైగా కౌన్సిల్ వద్దు అని తీర్మానం చేసిన వీళ్ళు మరి కౌన్సిల్ వద్దు అని తీర్మానం చేసిన వీళ్ళు కౌన్సిల్ కి ఏమో వేసుకుని ఇక్కడ అసెంబ్లీకి రారట, అసెంబ్లీలో మాట్లాడరు. నిజంగా నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి అంశం శాసనసభలో మాట్లాడే పనికి మాలిన రాజకీయాలు ఉంటాయని మనకు ఎప్పుడు ఊహించలే మనం. అంతే కదా, నవ్వుకుంటున్నారు కదండి. ఇంత నవ్వుడు పాలు అయిపోతుందో రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు. నువ్వు ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల చేత ఎస్ మా కోసం నిలబడ్డాడు, ఓటు వేయకపోయినా మాట్లాడాడనే గౌరవం తెచ్చుకోవాలా తప్ప నువ్వు ఢిల్లీలో ఒకలాగా, గల్లీలో ఒకలాగా, ఇంకొక దగ్గర ఇంకోలాగా మాట్లాడి, శాసన మండలిలో ఒకలాగా, శాసనసభలో ఒకలాగా మాట్లాడితే లీడర్ అనేవాడు అంతే కదా. స్టెబర్ లేదు, యాత్రకు అనుమతి ఇవ్వలేదని సోనియా గాంధీతో గొడవ పెట్టుకున్నాను నేను. ఢిల్లీ పులివెందుల వర్సెస్ ఢిల్లీ, జగన్ వర్సెస్ సోనియా అని చెప్పి అప్పుడు తొడలు కొట్టి, ఇప్పుడు చూపించు ఢిల్లీ వర్సెస్ వైసీపీ, మోదీ వర్సెస్ జగన్ అని చూపించు. మరి ఎందుకంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మోదీ వర్సెస్ జగన్ అని నీకు దమ్ముంటే తొడగొట్టని ఎందుకు అంటున్నానంటే, నేను చాలా స్పృహతో అంటున్నా. నువ్వు ఏపీలో కూటమి సీఎంని బాయిలో దూకమంటావు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ప్రభుత్వమే లేదు, ఇక్కడ పాలనే లేదు, లా అండ్ ఆర్డర్ లేదని ఇంత శాట భారతంతో చిట్టా చదివేవి. ఇవాళ చిట్టా చదివి కూటమి సీఎంని, అగ్రికల్చర్ మినిస్టర్ని బావిలో దూకమంటావు. అక్కడికి వెళ్ళాము కూటమి అభ్యర్థి ఓటేసి వస్తావు. ఏమన్నారా నిన్ను? మణికంఠ స్ట్రాంగ్ గా చెప్పాడు, నీ పరిస్థితి ఏంటో అర్థం చేస్తుంది, మాకెవరికి అర్థం కావట్లేదని. అదే అంత స్ప్లిట్ పర్సనాలిటీ విన్నాం కానీ స్ప్లిట్ పాలిటిక్స్ ఇక్కడ వినాల్సి వస్తుంది. ఈ రకమైన ఒక బేస్ లేని, సిద్ధాంతం లేని రాజకీయం ఆ పార్టీ నాయకులు ఎలా విశ్లేషించుకుంటారో. బాబుజీ గారు ప్లీజ్. సత్యమూర్తి గారు చెప్పారు, పి జనార్దన్ రెడ్డి గారు, అది స్టెబర్న్ పాలిటిక్స్ అంటే. అది నిజాయితీగా ప్రజల కోసం భరోసా ఇచ్చేది. ఇంత గొప్ప వాల్యూ ఉన్నటువంటి డెమోక్రసీ సిస్టమ్ లో మనం వాల్యూస్ వదిలిపెట్టేది అంటే నీకు కంటెంట్ ఉంటే కట్అవుట్ అవసరం లేదు కదా. ఆ కట్అవుట్ లో చేసుకోవడం అసలు కంటెంట్ లేనప్పుడు కట్అవుట్ ఉన్నా వేస్టే కదా. కట్అవుట్ తో పని లేదు, కానీ కట్అవుట్ ఉంటే కంటెంట్ లేనప్పుడు కట్అవుట్ వేస్ట్ కదా. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రోజు చేస్తున్నాయి. నిన్నటితోటైతే మనకి జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ తో క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇతను పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, అసలు అది ముందుకు వెళ్తున్నాడో వెనక్కి వెళ్తున్నాడో తెలియదు. అందుకని ఈ రోజు